హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మా ఇంటి వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది మా ఇంటి గృహప్రవేశం వీడియో. ఇంకా ఇక్కడికైతే కొత్త ఇంటి దగ్గరికైతే వచ్చేసామండి. మార్నింగ్ 5కి వచ్చేసాము. మార్నింగ్ 4:30 కల్లా వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవును పూజించేసి తీసుకెళ్ళి గృహప్రవేశం అయిపోయిందండి. ఇంకా పాలు పొంగిచ్చాము. ఆ తర్వాత ఇంకా హోమం స్టార్ట్ చేశారండి. హోమంకి ఇంకా అన్నీ రెడీగా పెట్టాము. ఇంకా అయ్యవారు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అన్నీ ఆయనే సెట్ చేసుకున్నాడండి. మేమేం చేయలేదు. మార్నింగ్ 4:30 అలా వచ్చామండి. 4 నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ 1 వరకు పూజలు ఉన్నాయి. ఇంకా హోమం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాస్తు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ చేశారండి. ఇంకా హోమం వచ్చేసి ఒక 1.5 అవర్ అలా పట్టిందండి. ఇంకా తర్వాత హోమంలో మా అత్తయ్య మామయ్య వాళ్ళని కూడా కూర్చోమన్నారు. అందుకే వాళ్ళు కూడా కూర్చున్నారు. కానీ మా పిల్లలు మాత్రం మా దగ్గర అస్సలు లేరండి. కనీసం ఒక వీడియోలో కూడా సరిగా లేరు. మా సాకేతన్న ఒక వీడియోలో ఉన్నాడు, కానీ మా సిద్ధు అయితే కనీసం ఒక వీడియోలో కూడా ఎక్కడే కానీ లేడు. అందుకే వాళ్ళ పిక్స్ లాస్ట్ యాడ్ చేసామండి. వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది అయిపోయింది. ఇంకా టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 40 మెంబర్స్ అలా వచ్చారండి. ఇక్కడ వాళ్ళంటూ ఎవరు లేరు. మైసూరులో ఉన్న వాళ్ళు మాకు తెలియదు కదండి, ఇక్కడ ఎవరు పిలుచుకోలేదు. ఇంకా అందరూ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళని పిలిచాం, కానీ వాళ్ళు తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చారు. ఒకరిద్దరు వచ్చారు, కానీ వెంటనే వెళ్ళిపోయారండి. పూజకైతే ఎవరు లేరు. ఇంకా ఇలా అయితే పూజ జరిగింది. ఇంకా హోమంలో నేను మా హస్బెండ్ మా అత్త మామయ్య అందరూ పూజ చేసామండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ సత్యనారాయణ పూజ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడితో హోమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ అవుతుంది, కానీ ఆ వీడియో ఏం లేదండి. మేము ఇక్కడికి వచ్చాక వీడియో వెళ్ళడానికి మాట్లాడడానికి వెళ్ళాము, కానీ మాకు ఇంటి దగ్గరలో ఒక స్టూడియో మాత్రమే ఉంది. ఆయన ఆ రోజు బిజీ అన్నారు. మేము చేరింది దసరా హాలిడేస్లో కదండి. ఇక్కడ దసరా ఉత్సవాలు బాగా చేస్తారండి. ఇంకా వేరే స్టూడియోకి వెళ్ళి అడగలేదు. అడిగేంత టైం కూడా మాకు లేదు. ఇంకా అందుకే వెంటనే వచ్చేసాము. ఇంకా స్టూడియో ఏం లేకుండా మళ్ళీ జస్ట్ వీడియోలో అలా తీసుకుందామని అందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా ఎడిట్ చేసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ తీసుకునేసి నేను పోస్ట్ చేస్తున్నానండి. నేనేం వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అందరికీ మాకు చెప్తున్నారు కదా, తల్లిదండ్రులకు పూజించాలి అది చెప్తారు కదా. ఇంకా వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్ అందరికీ పసుపు దారం అవి ఇచ్చారండి. పూజ చేసి ఉంటాం కదా, అక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన పసుపు దారం అవన్నీ ఇచ్చారండి. ఇంకా అప్పటికి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సత్యనారాయణ వ్రతం తర్వాత లాస్ట్లో దిష్టి తీస్తారు కదండి దేవుడికి, అక్కడ హారతి ఇస్తున్నారు. ఇంకా ఆడ హారతి పాట పాడుతున్నారు. సౌండ్ సరిగా లేదండి, పక్కనంతా సౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. అందుకు నేను ఇక్కడ మ్యూట్ చేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా అమ్మ వాళ్ళు వడిబియ్యం పోసారండి నాకు. అంటే తల్లిదండ్రులు పెడతారు కదండి, బట్టలు పెట్టి వడిబియ్యం పోస్తారు, అది కూడా పెట్టేశారండి. ఆ వీడియో లేదు, అందుకు నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ ఉంటుంది.